హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజ్ఞాన్ సర్వస్. ఈ వీడియోలో మనం బేర్ యాక్స్లో ఆన్సర్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో డిస్కస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మన టాపిక్లోకి వెళ్తే ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క వీడియోలో మనం క్లియర్గా అంటే క్వశ్చన్ పేపర్ నుంచి టాపిక్ వైజ్గా ఏ విధంగా డివిజన్ చేయాలి, అలాగే దాన్ని ఏ విధంగా మనం సెపరేషన్ చేసుకుని దాన్ని మన టెక్స్ట్ బుక్స్లో అంటే ఈ బేర్ యాక్స్లో ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలని చెప్పి మనం ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. సో ఫస్ట్గా మనం ఏంటంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా నేను నవంబర్ 2011లో సంబంధించిన ఒక పేపర్ని చెప్తున్నాను. అకౌంట్ టెస్ట్ ఫర్ ద సబార్డినేట్ ఆఫీసర్స్ పార్ట్ 1. దీని పేపర్ కోడ్ ఇచ్చినప్పుడు 8. కోర్స్ మీరు వేరే కోడ్ అయినా పర్వాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ రూరల్లో అయితే 146, 148 కదా, సో మాకు అవే కదా అని అనుకోవచ్చు. బట్ అవి కాదు, మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలన్న దాని గురించే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, అలాగే నేను ఆల్రెడీ డిపార్ట్మెంట్ టెస్ట్ సంబంధించి ప్రిపరేషన్ టిప్స్ అని చెప్పి ఒక వీడియోలో క్లియర్గా చెప్పా. ఏంటంటే ఎగ్జామ్ టైంలో అంటే డ్యూరింగ్ ద ఎగ్జామ్లో మనం చేయాల్సిన వాటి గురించి అని చెప్పి అందులో మనకి ఏంటంటే కొంతమంది సీనియర్స్ ప్రకారం ఏంటంటే అసలు క్వశ్చన్ ఏంటనే విషయం మనకు తెలియాలి. టోటల్ 100 క్వశ్చన్స్లో 100 క్వశ్చన్స్ని మనం ఏమనేది అసలు ఏ క్వశ్చన్ ఇచ్చాడు అన్న విషయం ముందు మనకు తెలియాలి. కాబట్టి దానికోసం రఫ్ షీట్లో టోటల్ సిలబస్ రాసుకుని ఒక్కొక్క క్వశ్చన్ ఏ క్వశ్చన్ అని చూసుకుని దాని పక్కన ఒక సింపుల్గా ఫైండ్ అవుట్ చేయడం కోసం క్వశ్చన్ నెంబర్ వేయండి అని చెప్పాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క పేపర్ కోడ్ 8 యొక్క సిలబస్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఫైనాన్షియల్ కోడ్, ట్రెజరీ కోడ్, అకౌంట్ కోడ్, పెన్షన్ కోడ్, బడ్జెట్ మాన్యువల్, ఫండమెంటల్ రూల్స్ అండ్ సబ్జెక్ట్ రూల్స్ ఎక్సెట్రా అన్నాడు. అంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ మాన్యువల్ ఆఫ్ స్పెషల్ పే అండ్ అలవెన్సెస్ అని చెప్పి ఇంకో టాపిక్ కూడా ఉంది. మొత్తం ఎంత కలిపితే పేపర్ కోడ్ 8. సో అవన్నీ కూడా ముందుగా రాసుకుని ఎగ్జామ్ టైం ముందుగానే మనం ఒక చిన్న రఫ్ షీట్ మీద రాసుకుని గ్యాప్ ఇచ్చుకుని ఉంచుకుంటే ఒక్కొక్క క్వశ్చన్ చదివి మనం ఏ విధంగా అది ఏ టాపిక్ చెందిందో మనం రాసుకున్నాం అనుకోండి, తర్వాత మనం వచ్చినప్పుడు ఫాస్ట్గా మనం రివైజ్ చేయడానికి ఉంటుంది. అదేంటంటే క్వశ్చన్ మనకి ఎలా తెలుస్తుంది అంటే అందులో ఎక్కడో దిక్కున చిన్న క్లూ ఇస్తాడు. ఆ క్లూ బట్టి మనం పలానా దాన్ని చదువుతుందని రాసుకుంటే మనం నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేసి చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 100 క్వశ్చన్స్ని ఏముందనే విషయం ఫస్ట్ మనకు తెలియాలి. ఎందుకంటే అందులో కొన్ని క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉంటాయి. సో వాటిని ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు 100 క్వశ్చన్స్ని మనం కవర్ చేయగలగాలి. ఓకే, సో ఎలా అనేది ఇప్పుడు ఫాస్ట్గా చూసుకుంటూ వెళ్ళిపోతాం. సో ఫస్ట్ క్వశ్చన్కి వచ్చేప్పటికి ఏంటంటే హౌ ఆర్ ద ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ ఆఫ్ పబ్లిక్ హాలిడేస్ టు ద ఈఓఎల్ ట్రీటెడ్ యాజ్ ఎ డ్రాల్ ఆఫ్ శాలరీ. ఈ క్వశ్చన్ అంతా నాకు తెలియదు, అందులో ఈఓఎల్ అని ఉంది. ఈఓఎల్ అంటే ఏంటి? ఎక్స్ట్రాడినరీ లీవ్. సో ఆ లీవ్ ఒక డ్రాల్ ఆఫ్ శాలరీ అని అన్నారు. సో సాధారణంగా ఎలా ఉంటుంది, ఇదంతా కూడా అలవెన్సెస్లో మాన్యువల్ పే అండ్ అలవెన్సెస్లో వస్తుంది. లీవ్ సంబంధించిన లీవ్ రూల్స్ అయినా కానీ అది మొత్తం అక్కడ డ్రాల్ ఆఫ్ శాలరీ అని అడిగాడు. సో కాబట్టి మనకి అక్కడ మాన్యువల్ పే అలవెన్సెస్లో మనకు ఉంటుంది. ఓకే, సెకండ్ క్వశ్చన్కి వచ్చేటప్పటికి మ్యాక్సిమం డిస్టెన్స్ పర్మిటెడ్ టు బి ద ట్రావెల్డ్ ఫర్ ద అవైలమెంట్ ఆఫ్ ఎల్టీసీ అన్నాడు. ఎల్టీసీ అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లీవ్ ట్రావెల్ కన్సెషన్. అంటే లీవ్ ట్రావెల్ కన్సెషన్ అంటే ట్రావెల్ అలవెన్స్ ఇలాంటివి ఇవన్నీ కూడా మాన్యువల్ పే ఆఫ్ స్పెషల్ అలవెన్సెస్లో వస్తుంది. అక్కడ క్వశ్చన్ నెంబర్ 2 రాసుకోండి. అలాగే నెక్స్ట్ వాట్ ఈస్ ద టైమ్ లిమిట్ ప్రజెంటేషన్ ఆఫ్ టీఏ. టీఏ అంటే ట్రావెల్ అలవెన్స్, ఇది కూడా అక్కడే. సో థర్డ్ క్వశ్చన్. అలాగే ఫోర్త్ క్వశ్చన్ ఫుల్ డిఏ. డిఏ అంటే డియర్నెస్ అలవెన్స్, ఇవి కూడా మాన్యువల్ పే ఆఫ్ స్పెషల్ అలవెన్స్, అక్కడే రాసుకుంటాం. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ మళ్ళీ అగైన్ ఇక్కడ ఎల్టీసీ ఇచ్చాడు. ఎల్టీసీ కూడా అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాం. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ విత్ ఇన్ ద పవర్డ్ ఆఫ్ ద రిటర్న్ జర్నీ ఆఫ్ ద ఫ్యామిలీ ఆఫ్ ద గవర్నమెంట్ సర్వెంట్ షల్ బి కంప్లీటెడ్. ఇక్కడ రిటర్న్ ఆఫ్ జర్నీ ఇవన్నీ అడిగాడు, అంటే పే అలవెన్సెస్ సంబంధించిందే కాబట్టి అక్కడ కూడా రాసుకుంటాం, పే అలవెన్స్ దగ్గర రాస్తాం. అలాగే డిఏ ఈజ్ ద ఎలిజిబుల్ జర్నీ అన్నాడు. ఇవన్నీ కూడా అలవెన్సెస్, ఇవన్నీ కూడా మాన్యువల్ పే ఆఫ్ స్పెషల్ అలవెన్సెస్లోనే వస్తుంది. సో అక్కడే ఫైండ్ అవుట్ చేస్తాము. నెక్స్ట్ మ్యాక్సిమం వెయిటేజ్ ఎలిజిబుల్ ఫర్ ద రియంబర్స్మెంట్ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్, మళ్ళీ అక్కడికే మొత్తం అంటే చూసుకుంటే మనకు ఫస్ట్ నుంచి 1 to 8 అంతా కూడా ఇవన్నీ అలా వస్తుంది. అలాగే నెక్స్ట్ 9th క్వశ్చన్ కూడా డిఏ అడ్మిషబుల్ టు ద గ్రేడ్ 2 ఆఫీసర్, అక్కడే వస్తుంది స్పెషల్ డే అలవెన్సెస్లోనే. ఓకే, అలాగే 10th క్వశ్చన్ హౌ మెనీ ఆఫ్ ద డిపెండెంట్ చిల్డ్రన్స్ ఆఫ్ ద ఎలిజిబుల్ ఇన్క్లూషన్ ఆఫ్ ఎల్టీసీ, ఇది కూడా లీవ్ ట్రావెల్ అలవెన్సెస్. ఓకే, సో నెక్స్ట్ 11th వన్ ఆల్టర్నేషన్ మెమరాండం ఈజ్ ప్రిపేర్డ్ బై ద ఆఫీసర్ ట్రై టు క్యారీ ద లిమిట్. ఇది అకౌంట్స్లోకి రావచ్చు, ఎందుకంటే అకౌంట్ జనరల్ ఇవన్నీ ఉన్నాయి. సో తెలియదు కాబట్టి మనం పక్కన పెట్టుకోవచ్చు. ఓకే, అలాగే నెక్స్ట్ 12th వన్. సో ఇక్కడ లాస్ట్ ఇంకా టైం బార్ చెక్ లాస్ట్ చెక్. ఇక్కడ చూడండి ఆన్సర్లో ఎస్ఆర్ అని ఇచ్చాడు, పక్కన టీఆర్ అని ఇచ్చాడు. ఎస్ఆర్ అని చెప్పాను మీకు, సబ్సిడరీ రూల్స్ అని ఉంటాయి. అలాగే టీఆర్ అంటే ట్రెజరీ రూల్స్. ట్రెజరీ రూల్లో 16లో ఉన్న సబ్ రూల్స్ ఏంటి, సో అది ఏంటని చెప్పి అంటే క్లియర్గా అర్థమైంది ఏంటంటే ఇది ట్రెజరీ రూల్ అన్నాడంటే ట్రెజరీ కోడ్ సంబంధించిందే. సో కాబట్టి 12th ట్రెజరీ దగ్గర రాసుకుంటాడు 12th క్వశ్చన్ అని చెప్పి. అలాగే 13 ఇది కూడా ట్రెజరీ రూలే.
నెక్స్ట్ 14 ఇది కూడా ట్రెజరీ రూలే. 15 ట్రావెలింగ్ అలవెన్సెస్ అన్నాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ట్రెజరీ కోడ్లో మనకు ఒక కండిషన్ దగ్గర ట్రావెల్ అలవెన్సెస్ ఏ విధంగా డ్రా చేయాలని ఉంది. ఇంకొకటి ఇక్కడ ఆన్సర్స్ కూడా చూడండి, ఆప్షన్స్ బట్టి ఆన్సర్లు బట్టి కూడా మనం క్వశ్చన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏ విధంగా ఏపీటీసీ అన్నాడు. ఏపీటీసీ అంటే ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ కోడ్. ఓహో అంటే ట్రావెల్ అలవెన్స్ అక్కడ ఒకటి వస్తుంది కాబట్టి అక్కడ రాసుకోవచ్చు. ఎందుకంటే క్వశ్చన్ బట్టే కాదు మనం ఆన్సర్ బట్టి కూడా మనం ఎక్కడ ఉందని చెప్పొచ్చు. అలాగే 16th వస్తే ఇక్కడ ఇంకో ఏపీటీసీ అదే ట్రెజరీ కోడే. నెక్స్ట్ 17th వస్తే అక్కడ క్లియర్గా ఇచ్చాడు యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని చెప్పాడు అక్కడ తీసుకునేప్పుడు. సో కాబట్టి ఇది బడ్జెట్ మాన్యువల్ చెందింది అక్కడ రాస్తాం. నెక్స్ట్ 18th వన్. సో ఇక్కడికి వచ్చేప్పటికీ ప్రొసీజర్ ప్రిపరేషన్ ఆఫ్ ప్లస్ అండ్ మైనస్ మెమరాండం అంటే ఏంటి, ఆదాయం రాబడి ఇవన్నీ ఎప్పుడు వస్తాయి, బడ్జెట్లో వస్తాయి. సో బడ్జెట్ మాన్యువల్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఓకే, అలాగే 19th క్వశ్చన్కి వచ్చేప్పటికి ఏంటంటే ఒక క్యాడర్ స్ట్రెంత్ కానీ మొత్తం ఈ పర్టికులర్ కానీ పే అండ్ అలవెన్సెస్ అన్నీ కూడా ఒక పోస్ట్ ఇవన్నీ కూడా ఉంటాయి అంటున్నారు. సో అది మనకు డౌట్గా ఉంది కాబట్టి ఎందుకన్నా మనం దాన్ని డౌట్లో పక్కన పెట్టి రాస్తాం. అలాగే 20th వచ్చేప్పటికి శాలరీస్ ఆర్ కంట్రోల్డ్ ఇన్ ద ఐటమ్ ఆఫ్ బడ్జెట్. సో బడ్జెట్ దగ్గర రాసుకుంటాం, అక్కడ కండిషన్ చూసుకోవచ్చు. సో ఇది బడ్జెట్ చెందింది. అలాగే 21 వచ్చేప్పటికి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఈజ్ ఆథరైజ్డ్ టు ద రీఅప్రోప్రియేట్ ఫండ్స్ ఫ్రమ్ ద వన్ గ్రాంట్ టు ద అనదర్. సో ఈ ఫండ్స్ డిపాజిట్ అన్నారు, ఇది కొంచెం డౌట్గా ఉంది కాబట్టి దాన్ని మనం పక్కనకి రాసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ అకార్డింగ్ టు ద విచ్ పారాగ్రాఫ్ డిపార్ట్మెంటల్ ఫిగర్స్ ఆర్ అకౌంటెంట్ ఏజీ అంటే అకౌంటెంట్ జనరల్ అని వస్తుంది. సో దాని యొక్క బడ్జెట్ హెడ్స్ ఇవన్నీ. సో మేబీ అది ఫినాన్షియల్ కోడ్ కావచ్చు. సో అలా ఉంచండి. ఓకే, అలాగే ఆబ్జెక్ట్ హెడ్స్ అని చెప్పేసి అన్నాడు. డీటెయిల్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి అని చెప్పి అంటే ఏంటంటే మనకు ఇప్పుడు శాలరీస్ గురించి ఇవన్నీ కూడానే. సో అది డీటెయిల్ ఆబ్జెక్ట్ హెడ్స్ ఇవన్నీ కూడా మనకి ట్రెజరీ కోడ్లోనే వస్తుంది. అలాగే నెక్స్ట్ 24th వచ్చేటప్పటికి కాన్స్టిట్యూషన్ అండ్ బడ్జెట్ మాన్యువల్. సో దాని గురించి ఏ స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో బడ్జెట్ మాన్యువల్కి వెళ్తాం. అలాగే 25th వచ్చేటప్పటికి ఇండికేట్ ద నెంబర్ ఆఫ్ మెథడ్స్ సజెస్ట్ ఫర్ బడ్జెట్ మాన్యువల్. ఇది బడ్జెట్ మాన్యువల్, అందులో ఉన్న మెథడ్స్ అక్కడ చూసుకోవచ్చు. సో ఈ విధంగా మనం 25 గురించి చెప్పుకుందాం. అంటే ఎక్కువ మొత్తం అన్ని చదివేస్తే ఏమవుతుంది అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 25 బిట్స్ని మనం ఫాస్ట్గా రివైడ్ చేసుకుంటూ వెళ్ళడానికి మనం హార్డ్లీ 4 to 5 minutes పట్టింది. అఫ్ కోర్స్ ఇంకా కొంతమంది కొంచెం స్లోగా చదివి ఉండొచ్చు, బట్ ఏంటంటే ఒక 10 minutes పడుతుంది. హార్డ్లీ ఎంత అయినా మనకు తక్కువే అవుతుంది కదా. సో ఈ 25 ఉన్న వాటిలో కొన్ని వాటిని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఎందుకంటే ప్రజెంట్ నా దగ్గర అన్ని బుక్స్ అవైలబుల్గా లేవు కాబట్టి నేను ట్రెజరీ కోడ్ సంబంధించిన కొన్ని బిట్స్ ఉన్నాయి చూసారా, మనకి ఇక్కడ 12th నుంచి ట్రెజరీ కోడ్ స్టార్ట్ అయింది. సో 10th నుంచి స్టార్ట్ అయింది కాబట్టి 12th బిట్ దానికి సంబంధించి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేద్దాం అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, అలాగే ఇంకొక విషయం ఏంటంటే మీ దగ్గర అన్ని బుక్స్ లేకపోతే నాకు దగ్గర బుక్స్ లేదని వర్రీ అవ్వడం కన్నా సో ఉన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డివిజన్ చేసుకుని మీకు ఉన్న బుక్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నించండి. సో ఆఫ్టర్ దట్ ఏంటంటే ఒకవేళ అఫ్కోర్స్ మన ఎగ్జామినేషన్ సెంటర్లో పాసిబిలిటీ అయితే ఉంటుందని అయితే చెప్పలేము, ఉండదు, 90% ఉండదు. బట్ ఒకవేళ మీ పక్కన ఉన్న పర్సన్కి, ఎందుకంటే అందరూ ఒకేసారి మొత్తం పట్టుకెళ్ళిన బుక్స్ అన్నీ తీసుకెళ్ళరు కాబట్టి ఏవైనా ఒకసారి ఇన్విజిలేటర్ కానీ ఏమైనా రిక్వెస్ట్ చేసుకుని ఏమైనా బుక్స్ ఏమైనా తీసుకునే అవకాశాలు ఉంటే చూడండి. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాత్రం మీ దగ్గర ఉన్న బుక్స్లో ఏ టాపిక్లు ఉన్నాయి వాటిని మెయిన్గా ఫైండ్ అవుట్ చేయండి. అంటే 100 బిట్స్ని ఫైండ్ అవుట్ చేసేసి మీ దగ్గర ఉన్న బుక్స్ని బట్టి ముందు చూసుకుంటే వెళ్ళండి. ఓకే, సో ఫస్ట్ నేను ట్రెజరీ కోడ్ సంబంధించి చూస్తాను. 12th బిట్ గురించి మనం చూద్దాం. సో 12th బిట్కి వచ్చేప్పటికి ఏంటంటే అక్కడ ద ప్రొసీజర్ ఆఫ్ డీలింగ్ విత్ ద టైమ్ బార్ అండ్ లాస్ట్ చెక్ ఈస్ డీల్ ఇన్ ద ఫాలోయింగ్ రూల్. ఇక్కడ అంటే ఏంటి, టైం బార్ అంటే టైం అయిపోయిన చెక్కుల గురించి కానీ పోయిన చెక్కుల గురించి ఏ రూల్ చెప్తుంది అని. సో మనం మొత్తం ట్రెజరీ కోడ్ అంటే చాలా పెద్ద, ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే ఇక్కడ ఆన్సర్స్ వెతుకుదాం, ఎందుకంటే ఆన్సర్స్ బట్టి ఫైండ్ అవుట్ చేద్దాం. ఎలిమినేషన్ మెథడ్ చూడండి, ఇక్కడ టీఆర్ మొత్తం అన్నీ 16th ట్రెజరీ రూల్ సంబంధించినవే, కానీ అందులో 16th ట్రెజరీ రూల్ సంబంధించిన దాంట్లో సబ్సిడీ రూల్స్ మాత్రమే చేంజ్ అవుతూ వచ్చాయి. సో వాటిని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ క్వశ్చన్కి 12th క్వశ్చన్కి ఒక ఆన్సర్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ ఇది నేను ట్రెజరీ కోడ్ ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ కోడ్ వాల్యూమ్ 1 తీసుకుంటున్నాను. సో ఈ పబ్లికేషన్ తీసి చెక్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనకి ఏంటంటే ట్రెజరీ కోడ్ వాల్యూమ్ 1 వచ్చేటప్పుడు చాలా ఎగ్జామ్స్కి కామన్ టాపిక్. పేపర్ కోడ్ 8, 10, 141, 140 ఇవన్నిటికీ కూడా ట్రెజరీ కోడ్ వాల్యూమ్ 1 అనేది కామన్ టాపిక్. సో దీని నుంచి ఆన్సర్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మనకు క్వశ్చన్ వచ్చేటప్పటికి ఏంటంటే ద ప్రొసీజర్ ఫర్ డీలింగ్ విత్ ద టైమ్ బార్డ్ లాస్ట్ చెక్స్. టైం బార్డుని లాస్ట్ చెక్స్ గురించి ఏ రూల్ చెప్తుందని చెప్పి ఇక్కడ కామన్గా మనకి ట్రెజరీ రూల్ 16 అని ఉన్నాయి.
సో అలాగే పక్కన సబ్సిడీ రూల్ 14, 15 లేదా 72, 73 లేదా 49, 50 అని చెప్తుంది. సో డైరెక్ట్గా నేనైతే ఆన్సర్స్ అయితే తీసుకెళ్తున్నాను. ఇక్కడ 49, 50 ఇవి. సో అది కూడా ఎలాగా తీసుకెళ్ళాలి అని చెప్తే అది కూడా చెప్తాను. సో ఇప్పుడు అక్కడ చూస్తే మనకి బుక్ యొక్క టాప్ కార్నర్లో చూడండి, టాప్ రైట్ కార్నర్లో ఇక్కడ ట్రెజరీ రూల్ మెన్షన్ చేయడం జరిగింది. సో ట్రెజరీ రూల్ 16, ఇక్కడ SR అంటే సబ్సిడీ రూల్ 47 అని ఉంది. అలాగే నెక్స్ట్ పేజ్ తీసుకుంటే అక్కడ మళ్ళీ 51 అయిపోతుంది. అంటే ఈ టాప్ కార్నర్లో మనం చూసుకోవాలి. టాప్ రైట్ కార్నర్లో అక్కడ ఇస్తాడు, అది INST అని ఉంటుంది, అంటే ఇన్స్ట్రక్షన్ అని చెప్పి, లేదా TR అని ఉంటుంది. సో ఆ టాప్ కార్నర్లో ఆ ట్రెజరీ రూల్ 16 దాన్ని బట్టి చూసుకోవాలి. ఓకే, సో దాన్ని బట్టి మనం చెక్ చేయాలి. సో అప్పుడు చూసిన 47, 48, 49, 50. సో ఈ యొక్క 50 చూడండి, 49 ఏమో టైం ఎక్స్పైర్డ్ చెక్ని, 50 ఏమో లాస్ట్ చెక్స్ అని చెప్పి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఆన్సర్స్ బట్టి ఆన్సర్లో క్లియర్గా మనకి ఆ ట్రెజరీ రూల్ సబ్సిడీ రూల్ మెన్షన్ చేస్తే ఇక్కడ టాప్ చెక్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. ఎందుకంటే ఎగ్జామ్ పేపర్ సెట్టర్ ఏం చేస్తాడంటే మనం కన్ఫ్యూజ్ చేద్దామని ఒపీనియన్తో లేని ట్రెజరీ రూల్స్ కానీ లేని సబ్సిడీ రూల్స్ని కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ క్వశ్చన్స్లో ఏంటంటే అవి లేవు కానీ మనం కన్ఫ్యూజ్ చేద్దామని ఇస్తాడు. సో దానికి కూడా ఈ పైన టాప్ కార్నర్లో ఉన్న దాన్ని చూసుకోవాలి. అది ఏ రూలు, ఆ ఇన్స్ట్రక్షన్ ఏంటి, సబ్సిడీ రూల్ ఏంటి, ఇవన్నీ కూడా టాప్ కార్నర్ ఆఫ్ రైట్లో క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో ఆ విధంగా చెప్పొచ్చు. అలాగే దీంతో పాటుగానే ఇది టెక్నిక్తో పాటుగానే ఇంకోటి కూడా చెప్పొచ్చు. ఎలా అంటే ఇండెక్స్కి వచ్చేప్పటికి ఇండెక్స్లో ఉంటుంది, కాకపోతే ఇండెక్స్ వెతుకోవడం అనేది చాలా కష్టం. బట్ ఏంటంటే ఒకవేళ ఆన్సర్స్లో మనకి ఎక్కడెక్కడ క్లూ ఇవ్వకపోతే, అది ఏ రూల్ గురించి అని చెప్పకపోతే మాత్రం ఇంకా తప్పిది ఏం లేదు, మొత్తం చూడాలి. సో ఇలా చెక్ చేసుకుంటూ ఉంటూ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, చెక్ అనేది అండి టైం ఎక్స్పైర్డ్ చెక్ల గురించి పేజ్ నెంబర్ ఇస్తారు తప్ప ఇక్కడ ఏమి ఉండదు. ఓకే, టైం లాస్ట్ చెక్స్ ఇవన్నీ కూడా ఇక్కడ క్లియర్గా ఉన్నాయి. ఆ పేజ్ నెంబర్కి వెళ్ళి మనం చూసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇండెక్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆ సిలబస్ యొక్క ప్రతి దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయడం అనేది చాలా కష్టం. ఓకే, సో కాబట్టి మ్యాక్సిమమ్ ముందు మనకి ఏంటంటే ఎక్కడైతే క్లియర్గా అంటే మనకు ఉన్న క్వశ్చన్ అన్నింటిలో ఏ క్వశ్చన్ మనం ఈజీగా వెళ్ళి ఫైండ్ అవుట్ చేయొచ్చు ఉంటుందో ఆ దాన్ని బేస్ చేసుకొని మనం వెళ్ళిపోవడానికి ఈజీగా ఉంటుంది, ఆ విధంగా చూసుకోవాలి. ఓకేనా, సో ఈ విధంగా మొత్తం ఫస్ట్ 100 క్వశ్చన్స్ ఏ సిలబస్ అని చూసుకోవాలి. అందులో మన దగ్గర ఉన్న బుక్స్ని బట్టి అలాగే అందులో ఈజీగా ఏది ఫైండ్ అవుట్ చేయాలో అది చూసుకోవాలి. ఓకే, సో దాన్ని బేస్ చేసుకుని మనం వెళ్తే మనం ఈజీగా ఎగ్జామ్ని పాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే.